ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్ ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు. తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్, ఒక మెగాస్టార్, ఒక గొప్ప మానవతావాది. ఆయనని ఒక అల్లుడిగా పొందగలిగింది ఆవిడ. అల్లుడిగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో చెప్తాను. అటువంటి చిరంజీవి గారు అల్లుడు తర్వాత ఆమె సొంత మనవళ్ళు అటు అర్జున్ కానీ ఇటు మన రామ్ చరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు. అటువంటి వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, మన పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను. పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబుకి ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి, చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే, నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణ్. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన్ని సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా, ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు, సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఒక ఆవిడ